హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన కాకరకాయ వేపుడు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చేదు లేకుండా చక్కగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మీరు కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం కొద్దిగా నీళ్ళలో ఉడికించుకోవాలి. నీళ్లు వేసి మనం ఉప్పు, పసుపు, చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు మీరు కొంచెం ఎక్కువగానే వేయండి, ముక్కలకు పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపు, సరిపడంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలి. ఈ ముక్కలన్నిటికి కూడా బాగా కలిసేలాగా ఉప్పు, పసుపు బాగా కలపండి. కొంచెం నీళ్లు కొన్ని ఎక్కువగా ముక్కలన్నీ మునిగేంత వరకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం స్టవ్ పైన మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోండి. ముక్క బాగా మెత్తగా అవ్వద్దండి. మనం పట్టుకుని చూస్తే ఉడికినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. ఈ విధంగా చూడండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కళాయిలో నూనె కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి మనం కొద్దిగా నూనె వేసుకొని కూడా కొన్ని ముక్కలు వేసుకొని వేయించుకోవచ్చు. టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ముక్కలన్నిటిని కూడా ఒకేసారి వేయించుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి సపరేట్గా ఒక బౌల్లోకి, ప్లేట్లోకి తీసుకోండి. ఇవి వేగిన తర్వాత మనకి ఉప్పు ఆల్రెడీ దీనికి పట్టే ఉంటుందండి. కావాలంటే మనం కూర చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు వేసుకోవాలి, తక్కువగా అనిపిస్తాయి. ఈ ముక్కలన్నీ తీసిన తర్వాత కొంచెం నూనె ఉంచండి. నూనె అంతా తీసేయండి. ఒక 2-3 స్పూన్ల నూనె ఉంచి దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 కానీ 3 కానీ కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కొంచెం ఇవన్నీ కూడా లైట్గా వేగాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసుకోండి. ఈ కూర ఎక్కువగా మనకి చేదన్నది లేకుండా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని. చాలా ఈజీ అండి. మనం ముక్కలు ఉడికించి వేయించుకునేంత వరకు పని ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కూర తొందరగా అయిపోతుంది మనకి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మీరు కొంచెం వేయించండి. నూనె కొంచెం అనిపిస్తుంది కూర, కానీ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లో సరిపడంత కారం, అలాగే ఒక 10-15 వెల్లుల్లిపాయలు దంచి రెడీగా పెట్టేసుకోండి. ఒక స్పూన్ కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఒక 1/2 స్పూను ధనియాల పొడి. అంతేనండి, ఇంకా ఏం అవసరం లేదు దీంట్లోకి. ఇవన్నీ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ముక్కలు ఇంతే సైజు మనం కట్ చేయాలని ఏం లేదండి. సన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా అయితే కొంచెం మనకి లుక్ బాగుంటుంది. చింతపండు మనం ఉడికించేటప్పుడు వేసిన చింతపండుని చేదు లేకుండా ఉండాలని ఆ చింతపండుని మనం దీంట్లో మళ్ళీ వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలపండి. అంతేనండి, సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కూర చాలా బాగుంటుంది. వేడి రైస్లోకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చేదని అనిపించదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా కొంచెం ఆయిల్ మనకి కనబడుతుంది.
కానీ పర్వాలేదు, రైస్లోకి చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.